ముందుగా పిచ్ మరియు వాతావరణం గురించి మాట్లాడుకుంటే చిన్నస్వామి స్టేడియం పిచ్ ఎప్పటిలాగే బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానున్నందున మంచు ప్రభావం అంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా కీలకం కానుంది. మంచు కారణంగా సెకండ్ ఇన్నింగ్స్లో బంతి పట్టుజారే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతాడు. ఇక ఈ సీజన్లో నాయకత్వ మార్పులు చూస్తే ఆర్సీబీకి రజత్ పాటిదార్ ఫుల్ టైం కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యాంకర్గా పూర్తి స్వేచ్ఛతో ఆడనున్నాడు. మరోవైపు సన్ రైజర్స్కు వెన్నునొప్పి కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా, యువ కెరటం అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహం చూస్తే పవర్ ప్లేలో బౌలర్లపై ఎదురుదాడి చేయాలనే ఆల్అవుట్ వ్యూహంతో వస్తోంది.